హాయ్ అండి, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్. దేవుడికి పెట్టే ప్రసాదాలలో ఒకటైన అటుకుల పొడి ప్రసాదాన్ని అప్పటికప్పుడు తక్కువ టైంలో ఎవరైనా ఈజీగా చేయగలిగే ప్రాసెస్లో ఈ అటుకుల ప్రసాదాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పద్ధతిలో చేశారంటే టైం ఎక్కువగా పట్టదు. అలాగే మనము క్షణాల్లో దీన్ని ఇలా చేసేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ అటుకుల ప్రసాదాన్ని ఎలా చేయాలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ను ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈ అటుకుల ప్రసాదం కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు మందంగా ఉండే అటుకులు అంటే దొడ్డు అటుకులను 1 కప్పు వరకు ఇలా తీసేసుకుందాము. ఈ అటుకులకు జల్లించుకుని తీసేసుకోండి. తర్వాత దీంట్లో గోరువెచ్చని పాలను 1 కప్పు వరకు పోసేసుకుని తర్వాత అటుకులన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి చక్కగా పాలలో మునిగేంత వరకు ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ పాలలో మునిగేలాగా వీటిని ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇలా మొత్తం మునిగేసిపోయాక తర్వాత కవర్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత పాలలో ఈ అటుకులు మనం గోరువెచ్చటి పాలు వేసాం కదా, ఈ పాలలో అటుకులు అనేవి చక్కగా నానిపోయి ఉంటాయి. మనకి ఎక్కువ టైం పట్టకుండా ఇలా అప్పటికప్పుడు ముందుగానే నానబెట్టేసుకుంటే మనకి ఈ ప్రసాదం కూడా త్వరగా అదేవిధంగా టేస్టీగా క్విక్లీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని నెయ్యి కరిగాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కట్ చేసిన బాదం ఒక 4-5 పావు కప్పు వరకు కాజును, అదేవిధంగా 4-5 కిస్మిస్ను ఇలా వేసేసుకుని గుమ్మడి గింజలు, అదేవిధంగా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఇక్కడే వేసేసుకుని చక్కగా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుని వీటన్నిటి ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 1/2 కప్పు వరకు బెల్లాన్ని తురిమి తీసేసుకుందాము. 1/2 కప్పు బెల్లానికి పావు కప్పు వరకు వాటర్ సరిపోతుంది. ఇలా బెల్లం వేసాక మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లాన్నంతా ముందుగా వాటర్లో ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం కరిగించేసుకోవాలి. ఇక్కడ మొత్తం మనము 1/2 కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ వేసి మనం ఇక్కడ ఇలా పానకాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా బెల్లం అనేది చక్కగా కరిగిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసేసుకుని ఇలా యాలకుల పొడి వేసాక కలిపేసుకొని 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుమునైనా లేదా అప్పటికప్పుడు పచ్చి కొబ్బరి తురుమునైనా తురిమి ఇలా వేసేసుకోవాలి. ఇలా తురిమిన కొబ్బరి వేసాక తర్వాత మనం పాలలో నానబెట్టిన ఈ అటుకులను కూడా దీంట్లో వేసేసుకుని అటుకులు వేసిన వెంబటే మనం చక్కగా ఈ బెల్లం పానకాన్ని మొత్తం చక్కగా దీనికి ఇలా అప్లై చేస్తూ మిక్స్ చేయాలి. ఇక్కడ మనము ఆల్రెడీ పాలలో మనము అటుకులను నానబెట్టాం కాబట్టి మనకి టైం అనేది ఎక్కువగా పట్టదు. ఇలా మనం అటుకులు వేసేసాక ఒక 2 నుంచి 3 నిమిషాల్లో మనకి ఈ ప్రసాదం అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా అటుకులు వేసాక మనము అటుకుల నుంచి వచ్చిన ఈ పాలు అనేవి కొంచెం ఇలా ఆవిరి రూపంలో వెళ్ళిపోయాక తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని మరొక 2 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ అటుకులు అనేవి ప్యాన్కి అంటుకోకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చే వరకు ఇలా కుక్ చేసేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మరి ఈ అటుకులని ఇక్కడ చూస్తున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ సమయం కనుక కుక్ చేసినట్లయితే మొత్తం ఎక్కువగా గట్టి పడిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మనము ప్రసాదంగా దేవుడికి సర్వ్ చేసేయడమే. ఇలా పెట్టేసుకుని మనము అప్పటికప్పుడు క్షణాల్లో ఈ అటుకుల పొడి ప్రసాదాన్ని చేసేసుకోవచ్చు అండి. దీన్ని పంచదారతో అయినా చేసుకోవచ్చు, ఇలా బెల్లంతో అయినా చేసుకోవచ్చు. బెల్లం ప్లేస్లో పంచదారని వేస్ట్ చేసుకుంటే మనకి అటుకుల ప్రసాదం రెడీ అయిపోయినట్లే. ఇక్కడ చూపిస్తున్న కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే మనకి ఈ అటుకుల పొడి ప్రసాదం కూడా చక్కగా టేస్టీగా వస్తుంది. మరి అప్పటికప్పుడు ఈజీగా తక్కువ టైంలో చేసుకునే దేవుడికి ప్రసాదాల్లో ఒకటైన అటుకుల పొడి ప్రసాదాన్ని ఎలా చేయాలో చూస్తారు కదా. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.